చీటీ పాటలతో టోకరా కొట్టి ప్రజలను తన మాయమాటలతో నమ్మించి 2 కోట్ల రూపాయలకు పైగా మోసం చేసి పరారైన కామిశెట్టి ప్రభాకర్రావు బాధితులు తమకు న్యాయం జరిపించాలంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా మాకు ఎలాంటి న్యాయం జరగటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ కేసు కాబట్టి కోర్టును ఆశ్రయించాలని చెబుతున్నారని, కూలీ పనులు చేసుకుని మా వద్ద అంతస్తోమత లేదని, ఎలాగైనా అధికారులు మాకు న్యాయం చేయాలంటూ వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా కామిశెట్టి ప్రభాకర్రావు ఇంటి వద్ద దాదాపు 30 మంది వరకు బాధితులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. కలసపాడు కడప జిల్లా కామిశెట్టి ప్రభాకర్ అనేవాడు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు చీటీ రూపంలో డబ్బులు తీసుకొని బాండ్ల రూపంలో రాయించినాడు. తర్వాత అతను మేము అడగ ఇస్తా అని చెప్పినాడు. ఇప్పుడు 15 నెలలు కనపడలేదు. ఏప్రిల్ 2023లో కలసపాడికి వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు వచ్చినాడు ఇక్కడికి. మేమందరం అతన్ని గట్టిగా అడగడం వల్ల అతని స్టేషన్కి పోయినాడు. ఆ స్టేషన్కి దగ్గర పోయినప్పుడు నా ఎస్ఐ గారు నాగమూలి గారు వాళ్ళు అక్కడ మన మాట్లాడి పిలిపించేసినారు. వాళ్ళ పాప ఉండి 3వ తారీఖు వస్తాం సార్, 10 రోజులు టైం ఇవ్వండి అన్నారు. ఇంతవరకు అతని జాడలు ఎస్ఐ గారు అడిగితే మాకు మీరు కోర్టుకు పోండి అన్నాడు. మేము చాలాసార్లు తిరిగినాం. అతని గురించి ఆచూకీ మాకు తెలియదు. తలా 10,000 రూపాయలు డబ్బులు కూడా పోగొట్టుకుని ఇప్పటికి ఇంతవరకు అది ఆచూకీ తెలియలేదు. మేము చాలా ఇబ్బందులు చాలా బాధలు ఉన్నాం. మాది 8 లక్షలు బాండ్లే ఉండేవి సార్. మొత్తం టోటల్ అమౌంట్ 2 కోట్ల చిల్లర ఉంది. ఎంత ఐపీ పెట్టాడు? ఐపీ ఏం చూపాలి, ఐపీలో ఏం లేదు. నా దగ్గర 1000 రూపాయలు 15,000 రూపాయలు సొక్కాలు ఉంది. నా దగ్గర ఏం లేదు, కూలి పని చేసుకుంటున్నాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నేను నష్టపోయినాను. ప్రజలకు తప్పు చేసిన వాస్తవమే. 48 మంది పేర్లు కనిపించాం, మిగతా వాళ్ళు కనిపించలేదు. ఐపీ అది ఆ విధంగా ఐపీ పెట్టినాడు. మనకు అధికారులు ఏం లేదు, ఆస్తి చూపాలి. అందులో ఆస్తులు అయితే ఇక్కడ సొంత బిల్డింగ్ 200 బిల్డింగ్ ఉంది, స్థలం ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి. రిటైర్డ్ మాస్టర్ వాళ్ళ కుమార్తెకు సాఫ్ట్వేర్ ఇంజనీర్. కుమార్తెను అడిగితే నువ్వు ఏం చేసుకోండి, ఇష్టపని చేసుకోండి, మాకు ఏం భయం లేదు. కోర్టు పోండి, స్టేషన్ పోండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి, మాకేం భయం లేదు. కానీ మేము ప్రయత్నం చేసినాం, చాలాసార్లు దిగినాం. ఆడు ఉండడు అంటే దిగినాం. ఇంతవరకు మాకు ఆచూకీ తెలియదు. ఈ స్టేషన్కి ఫోన్ చేసినారు, అక్కడ లాయర్తో మాట్లాడాడు. ఆ లాయర్ గారు ఏదో చెప్పినాడు, వాళ్ళు పిలిపించినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. రోజు ఎస్ఐ గారు మాకు కోర్టు పొమ్మంటాడు. అది క్రిమినల్ కేసు కాదు, సివిల్ కేసు. నేనేం చేయలేదు, చేత కాదు. మాకు లాస్ట్ నెలలో వెళ్ళిపోయిండు సార్, పానం బాగలేదని. ఇంకా ఎక్కడ ఉన్నారో ఇప్పుడు దాకా తెలియదు. తిరిగి సాలిపోయింది మాకు. ఇంకా ఇంటి దగ్గరకు వచ్చి నా మీద ఒకటి ఫాలో అవుతుందని. ఎంతమ్మా? ఎంత? 2 లక్షల చీటీది, ఒక బాండుది 1,60,000. మొత్తం 3,60,000. మా ఆయన కూడా ఆ దిగులతోనే చనిపోయిండు. ఆ దిగులతోనే వాళ్ళ భర్తగా చనిపోయింది. ప్రభాకర్ గారు 10 సంవత్సరాల నుంచే ఆయనలో మేము సీట్లు వేస్తా ఉన్నాము. మా బిడ్డ డబ్బులు సంబంధము 8 లక్షల లెక్క. అసలు పోయేటప్పుడు సంతకం పెట్టమని అడిగిన వాళ్ళ భార్యను సంతకం పెట్టనన్నది. లేదమ్మా, నువ్వు సూటి సంతకం కంపల్సరీగా సూటి సంతకం భార్య మీద పెడితేనే ఒప్పుకుంటా. అలాగే నేను ఒప్పుకున్నా. వాళ్ళ భార్య అగ్రి సూటి సంతకం పెట్టింది. మొత్తం నా లెక్క 8 లక్షలు. 8 లక్షలు నాకు ఇవ్వాలి. అది కూడా నాది కాదు, నా బిడ్డది. ఏంటి రిటైర్డ్ టీచరు, నమ్మకము, సీట్లు వేస్తున్నారు, లెక్క యాడికి పోదంటే పాపం పిల్లలు నమ్మకం తెచ్చి ఈ చేతిలో పెట్టింది. ఈ చేతిలో పెడితే మొత్తం ఎగ్గొట్టిపోయిండు. ఆ లెక్క నిమిత్తమై ఇప్పుడు మా అల్లుడు 2 సంవత్సరాలు అయింది. ఆ పాప ఇద్దరు కాదు మీలో సంవత్సరం తడకపోలే. ఆ పిల్లలు నేను సాక్కుంటున్నా. ఆ పిల్లకు కరెంటు బిల్లు, ఇంటి బిల్లు కట్టుకొని ఆ పిల్లలు నేను బడ్జెట్లో పెట్టి సాక్కుంటున్నా. ఎన్ని మాట ఇప్పుడు మా భార్య నేను పోకుండా మా భార్యను పంపించాను. 3 మాటలు నంద్యాల పంపించాను. 3 ఇళ్ళు మారిండు. వాళ్ళ బామ్మర్ది కడిపోతే వాళ్ళ బామ్మర్ది ఏమంటే నాకు తెలియదంటుంది. వాళ్ళ మధ్యలో కడిపోతే వాళ్ళ మధ్యలో ఏమంటుంది, వాళ్ళ ఊళ్ళో వాళ్ళ దాయాదులు ఉండారు, వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉండారు, పంచాయతీ చేసుకొని ఆ స్థలం అమ్ముకొని కట్టుకోమని మాకేం సంబంధం అంటారు వాళ్ళు. వాళ్ళ బామ్మర్దిని వాళ్ళ మధ్యని తెచ్చి లోపలేస్తే కంపల్సరీగా వాళ్ళ బావ వాళ్ళ అక్క నీరు 7 నీళ్ళు కంపల్సరీగా కట్టుకొస్తుంది. చీకటి దొంగ సార్ ఇట్టయితే ఎవరు చెప్పరు, వాళ్ళకి తెలియదు ఏం లేదు. అది విషయం. నా లెక్కే 8 లక్షలు. అది నా కూతుర్ది, నాది కూడా కాదు. పాపం అమ్మ సంపాదించుకొని టీచరు సీట్లు వేస్తున్నాడు, నమ్మకస్తుడు అంటే తెచ్చుకున్నాడు. ఇంకా మా ఆడవాళ్ళు కడుగుతూ ఇంకా 40 లక్షలు చేపక్క అన్న వడ్డీకి నేను ఇస్తాను. చేపక్క వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు కడుకోమంటే నేను అడిసేరకు మా వాళ్ళు సాధించుకున్నారు. ఇలాంటి తెచ్చి ఇచ్చిన వాళ్ళ పాపం. అది విషయం. టీ అంగడి నాది. నా దగ్గరికి టీ తాగను వస్తూ పోతూ పోయి చీటీ వేసుకోపోయి, చీటీ అయితే నీకు 1 లక్ష రూపాయలు లెక్క ఒకసారి జమ వచ్చినట్టు ఉంటుంది.
ఈ 10 రూపాయలు నువ్వు ఎప్పుడు కూడా పెడతావు, నా దగ్గర నెల నెలకు సీటీ చేసుకో, నీకు సంవత్సరం పోతు సీటీ లెక్క ఎత్తుకొని 1 లక్ష కానీ 2 లక్షలు కానీ వచ్చి నువ్వు ఏదైనా ఇల్లు కానీ ఏదైనా కట్టుకుందామని చెప్పి నన్ను మోసం చేత డబ్బు కట్టించుకొని వెళ్ళిపోయింది సార్. సీటీ లెక్క ఇవ్వలేదు. ఆ సీటీ లెక్క ఒక కాగితం రాసిండు, ఆ కాగితానికి ఏం లేదు, వెళ్ళిపోయింది సార్. ఇంకా రాలే. ఎన్నిసార్లు నంద్యాల పోయినాము, నంద్యాల పోయి 100, 200, 300 ఖర్చు పెట్టుకొని వచ్చినాము, కానీ ఆయన మాత్రం మాకు నంద్యాలలో ఇక్కడ ఊపిరాలే. అది జరిగింది. 1 లక్ష రూపాయలు బాకీ 3 సంవత్సరాలు వెళ్ళిపోవచ్చింది. మా కాడ ఏడాయిని తీసుకురాపో, నేను సంవత్సరానికి కడతానని 5,15,000 తీసుకొని 5,15,000 తీసుకొని అంతు లేకుండా పోయిండు అయ్యా. 3 సంవత్సరాలు అవుతుంది. బాండ్లు కూడా వెళ్ళిపోయినాయి. నంద్యాలు తిరిగినాము, అంతలక్క తిరిగి ఇంకా చాలా అయిపోయి ఇంట్లోకి వచ్చినాము. అది పరిస్థితి. మేము తెచ్చిన వాళ్ళ కాడ మమ్మల్ని కట్టమంటే మేము ఏడు తెచ్చి కట్టాము, మేము కష్టం చేసుకునే వాళ్ళం. మా అమ్మని పచ్చవాదం వచ్చి పని చేయలేడు. నేను బరువులు అమ్మి అన్నాళ్ళు బాగా తెచ్చా. 10 లక్షలు వడ్డీ మొదలు 10 లక్షలు అయింది. 5,15,000 అసలు. మీరేం పని చేస్తుంటారమ్మా? బరువులు అమ్ముకుంటాను అయ్యా. నేను బరువులు అమ్ముకుంటారు. మమ్మల్ని అన్యాయం చేసిపోయిండు మా కష్టాన్ని. మరి బరువులు అమ్ముకుంటే అంత అమౌంట్ మీరు బడి చెప్తా నమ్మకంగా సంవత్సరం తెచ్చిచ్చాను సంవత్సరానికని మమ్మల్ని మోసం చేసిపోయిండు. మంచితనంలో నేను నాకు 70 లక్షలు రిటర్న్ లెక్క వచ్చదురా, నీ లెక్క సంవత్సరానికి కట్టాలని మమ్మల్ని అన్యాయం చేసిపోయింది. కష్టం మా దగ్గర ఉండి లేదయ్యా. నేను ఆ కష్టం చేసుకొని బతికేదాన్ని. మా మూడికి పచ్చవాతం వచ్చింది, మైండ్ సరిలేదు అనుకుంటే బాగా వచ్చి మేము బీపీ పెరిగి చచ్చిపోతాం. మా పిల్లలకి ఇంటేళ్ళు కాలేదని మేము పానంతో ఉండామయ్యా. మా పరిస్థితి అది. అప్పు తెచ్చారమ్మా? అప్పు తెచ్చి ఇచ్చినామయ్యా. మా దగ్గర ఏం లేదు. 15,000 అది ఎగబెట్టుకొని ఉంటే ఆ 15,000 సంవత్సరానికి ఇచ్చలే. అంత ఒకసారి అమ్మవారి సోడమ్మ దేవాలయం కాడ లెక్క కూడా తీసుకుపోండి అయ్యా. సంవత్సరానికి కడతానని పోయి కూడా సంవత్సరం వెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది. సంవత్సరం నుంచి అడుగుతున్నా ఈసారి అంటే ఈ నెలలు ఇచ్చలేమ్మా అని అట్నే వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం ఇప్పుడు 5-6 నెలల నుంచి ఎత్తుకులాడుతూనే ఉండే మనిషి ఏం కానరాలే. ఇంట్లోకి వచ్చి లక్షణం ఉండి ఇది ఉంది ఇది లేదంటే మా తిప్పలు మేము పడతాం కదా సన్నాళ్ళం. 70,000 80,000 పింఛన్ వస్తుంది. బిడ్డకు 1,00,000 వస్తుంది. ఒక బిడ్డకు 60,000 వస్తుంది. 4-5 కోట్లు వస్తుంది. మమ్మల్ని ఎందుకు ఇంత దుర్మార్గం చేసిపోవడం? ఆ మనిషిని పట్టకొచ్చే చాలయ్యా మాకు. అది దయ ఉంచి మమ్మల్ని. నేను పటియాల ఖర్చుపోయాను, వ్యాపారం చేసుకొని బతికేవాడిని. రైస్ మిల్లులలో మోసాగా పనిచేసి అంత ఇంత డబ్బులు కూడా పెట్టుకొని ఉన్నాను సార్. తర్వాత ఈ మనిషి అందరికి అప్పులు చేసి ఒక్కటి పైన బాధపడి నా కాడికి వచ్చి ఇట్లా డబ్బులు లేవు, నువ్వు ఇస్తే వడ్డీ నెల వడ్డీ ఇచ్చి నీకు ఏ నెల కాడైనా వడ్డీ ఇస్తాను, ఎప్పుడు అసలు అడిగితే ఇస్తానని చెప్పి మోసం చేసి తీసుకున్నాడు సార్ 5 లక్షలు. నెల వడ్డీ మాత్రం 1.5 సంవత్సరము బాగా ఇచ్చింది సార్. ఇప్పుడు పరాలై వెళ్ళిపోయాడు. నంద్యాలపై ఎన్నిసార్లు 2-3 సార్లు ఊరంతా తిరిగి వచ్చాడో ఎక్కడ అడ్రస్ దొరకలేదు. వాళ్ళ బాబంటిని అడిగితే నాకు తెలియని చెప్తాడు. ఇప్పుడు నేను బాకీలు ఎక్కువైనాయి, సంసారం 6 మందిమి, సంసారం ఖర్చు ఏం పని చేయను, 70 ఏళ్ళు నాకు వయసు. అందువల్ల నేను ఇల్లు కూడా అమ్మేసి ఇప్పుడు అప్పులు కట్టినాను. నాకు ఉండడానికి ఇల్లు లేదు. అందువల్ల ఇతరికి 2 అంతస్తుల మేడ 23 సెంట్లు భూమి ఉంది. ఇంటి స్థలము 2 కోట్లు 3 కోట్లు అమ్ముతుంది. కాబట్టి నాకు ఇల్లు లేదు. కాబట్టి ఇల్లు అమ్మినాను. 10 రోజులు అయింది. నాకు నివాసం ఉండేదానికి ఇతని 2వ అంతస్తు మేడను వాకిని పగలగొట్టి ఇంట్లో చేరి నేను చేస్తాను. నాకు సంసారం ఉండేదానికి ఎక్కడ వీలు లేదు. అడ్డగట్టను కూడా నాకు చేస్తాను. కాబట్టి అతని ఇంట్లో చేస్తా. కాబట్టి ఎవరు కేసు కానీ ఏం పెట్టినా చెల్లదు. అది సాగుతున్న విషయము. లేకుంటే 1 కానీ 10 రోజులు మాత్రం వచ్చి పరిష్కారం చేస్తే ఏమీ లేదు. నమస్కారం అండి. నా పేరు కాశీనాథ్, మా అమ్మ పేరు సరస్వతమ్మ. మేము కలసపాడు గ్రామంలో ఉంటాము. మా ఊళ్ళో మా ఇంట్లో బాడుగుకు సుమారుగా 15 సంవత్సరాలు ఉండేవాడు కామిశెట్టి ప్రభాకర్ అనే అతను హెచ్ఎంగా చేయడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగి అన్న ఉద్దేశంతో మమ్మల్ని కొంచెం ఇల్లు కట్టుకుంటున్నాం, డబ్బులు ఇవ్వండి, సహాయం చేయండి అంటే మా నాన్నగారు సుమారు 5 లక్షల దాకా ఆయనకు ఇవ్వడం జరిగింది. 2020 కరోనాతో మా నాన్నగారు చనిపోయిన తర్వాత మాకు కొంచెం అత్యవసర పరిస్థితి ఉండి డబ్బులు ఇవ్వండి అని అడిగితే ఇస్తాను అని అలానే పెట్టేసి సడన్గా అప్స్కాండ్ అవ్వడం జరిగింది. ఈరోజేమో మరి 5 లక్షలు పోగొట్టుకున్నాము అయ్యాము. అలానే తీరా
బయటకు వచ్చి చూస్తే మాలాగా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని తెలిసింది. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే అతనికి ఎటువంటి ఆస్తి లేదని ఐపీ డిక్లేర్ చేశారు. ఇటువంటి ఇంత పెద్ద ఇల్లు ఉంది, అలానే భూములు ఉన్నాయి, తన భార్య పేరిట కూడా బంగారం ఉంది, అలానే ₹1.5 కోటి విలువ చేసే స్థలం కూడా ఉంది. ఈ ఇల్లు కూడా సుమారు ₹1 కోటి విలువ చేస్తుంది. అలానే భూములు కూడా ఉన్నాయి, అవి కూడా సుతారు ఒక 30 నుంచి 40 లక్షలు విలువ చేస్తాయి. అలానే తనకి డబ్బులు కూడా ఉన్నాయి. దయచేసి మొత్తం మీద ఏదో ఒకటి పై అధికారులు చర్య చూపిస్తే మా అందరికీ సహాయం చేసిన వాళ్ళుగా ఉంటారని భావిస్తున్నాను. మా తమ్ముంది నూకల కోటేశ్వరరాజు 65,000, నాది 50,000 ఇచ్చినాం సార్. నీకు తొందరలో ఇస్తా అని చెప్పి నమ్మించి తీసుకున్నాడు సార్. తర్వాత అతనికి ఆస్తి చాలా ఉంది, 2-3 కోట్ల ఆస్తి ఉంది. అందరి భాగీదారులు చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు సార్. దయవంచి మీరు ఆ డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం సార్. నా దగ్గర సీటీ కడతానని 3 లక్షల లెక్క సీటీ కట్టినా నేను. కడతానే ఇస్తా వెళ్ళిపోయినాక ఇచ్చా అని నన్ను ఇంటి చుట్టూ తిప్పుకొని ఇద్దరు బిడ్డలు జాబ్ చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు బిడ్డలు ఇచ్చామని లాస్ట్కు పారిపోయిండు. బాండ్ రాసి ఇచ్చి నాకు వాళ్ళ ఇద్దరు బిడ్డలే అంతా చేసేది. ఇంత ఆస్తి పెట్టుకొని, ఇంత ఇండ్లు పెట్టుకొని, అన్నీ పెట్టుకొని, అందరి కాడ ప్రజల కాడ అందరు తీసుకొని, బీదా సాగా కాడ తీసుకొని ఇట్లా చేస్తున్నాడు. చేసేది ఇద్దరు బిడ్డలు జాబ్ చేస్తున్నాడు, ఆయన జాబ్ చేస్తున్నాడు. మమ్మల్ని ఇట్లా మోసం చేస్తున్నాడు. పేరు చాలా దీరపేట గ్రామం. నా వయసు 80 సంవత్సరాలు, మా భార్య వయసు 75 సంవత్సరాలు. మేము దోశలు పోసుకొని కొడుకులు అయితే వాళ్ళు ఏడిపోయిండ్రు. వాళ్ళకి ఇప్పుడు ఇస్తే మమ్మల్ని సాకరని నేను రాబెట్టుకొని నెలకు ₹1,00,000 వడ్డీ జీతం వస్తుంది. పిల్లలకు ఉద్యోగం అని నన్ను ఇచ్చినందుకు నాకు ఇప్పుడు అలసాటు వచ్చింది. నాకు అన్నానికి కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి కామందులు వారు దయ ఉంచి మాకు మేలు చేకూరుతారు కోరుకుంటున్నాం.